హాయ్ అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ వ్లాగ్స్. ఈరోజు మనం ఉగాది స్పెషల్ ఓలిగలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందులో నేను కొన్ని టిప్స్ని షేర్ చేశాను. దానివల్ల కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఓలిగల్ని చేసేయచ్చు. దీనికోసం ముందుగా 3/4 కప్పు శనగపప్పుని వాటర్తో బాగా కడగాలి. తర్వాత అందులో 2 కప్పుల దాకా నీళ్లు పోసి ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలి. తరువాత మరొక బౌలులో 1 కప్ మైదా తీసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల ఓలిగలకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని పిండిని జారుడుగా కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. పిండి మనకి ఇలా జారుడుగా స్టిక్కీగా ఉండాలి. ఎంత స్టిక్కీగా ఉంటే మనకి ఓలిగలు అంత సాఫ్ట్గా వస్తాయి. తర్వాత ఆయిల్ వేసి ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా మసాజ్ చేయాలి. తరువాత ఇందులో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మూత పెట్టి కనీసం 1 గంట పాటు బాగా నాననివ్వాలి. ఇలా నానడం వల్ల ఓలిగలు మనకి బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం నానబెట్టిన పప్పుని ఉడికించుకోవాలి. దీనికోసం మనం కుక్కర్ని స్టవ్ పైన ఉంచి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ని ఓపెన్ చేస్తే పప్పు ఇలా ఉడికింటుంది. పప్పు ఇలా మనకి సాఫ్ట్గా అవ్వాలి. చూసారు కదా, ఇలా ఉడికితే అది పర్ఫెక్ట్గా ఉడికినట్లు. తర్వాత పప్పుని మనం ఇలా స్ట్రైన్ చేసుకోవాలి. ఈ స్ట్రైన్ చేసిన వాటర్ని మనము రసంకి యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మిక్సీ జార్లోకి ఉడకబెట్టిన పప్పునంతా తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని అందులో మనము ఎంత క్వాంటిటీ అయితే పప్పు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. బెల్లం కొద్దిగా మెల్ట్ అయ్యాక అందులోకి ఉడకబెట్టిన పప్పుని వేయాలి. బాగా కలిపేసుకుంటే కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఇక్కడ పూర్ణం మరీ గట్టిగా ఉంది అనిపిస్తే జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేసి బాగా కలుపుకుంటే ఇలా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ పూర్ణం మొత్తాన్ని నచ్చిన సైజులో ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓలిగల కోసం మైదా మరియు పూర్ణం 2 ఈక్వల్ పోర్షన్లో తీసుకోవాలి. ఒక పూరి ప్రెషర్ని తీసుకొని అందులో ప్లాస్టిక్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ ఉంచి 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా మైదా ఇలా ఉంచి స్ప్రెడ్ చేయాలి. అందులో పూర్ణంని కూడా పెట్టి ఇలా చివర్లన్నీ నీట్గా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేటప్పుడు లోపల స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా నీట్గా క్లోజ్ చేసుకొని ఇలా నీట్గా రౌండ్గా చేసుకోవాలి. తర్వాత ఇలా క్లోజ్ చేసి పూరి ప్రెషర్తో ఇలా ప్రెస్ చేసేస్తే సింపుల్గా ఓలిగ రెడీ అయిపోతుంది. ఈ టెక్నిక్తో కొత్తగా చేసేవాళ్ళు చాలా సింపుల్గా ఓలిగని చేసేసుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్గా ఓలిగ తయారైపోయిందో. ఈ టెక్నిక్తో మీరు ఎన్ని ఓలిగలైనా చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇలా ఓలిగను తీసుకొని వేడి పెనం పైన వేసి 2 వైపులా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. కొత్తగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఓలిగలు చేసేయచ్చు. ఈ ఉగాది రోజున మీరు కూడా ఓలిగ చేసేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ని సర్ప్రైజ్ చేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి శాండీ సన్నీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.